నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. హైదరాబాద్ పై వాహనాలు సునామీలా దండెత్తుతున్నాయి. ఢిల్లీ, ముంబై తర్వాత హైదరాబాద్ సిటీ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. అలా బ్లాస్ట్ అవుతున్న వాహనాల ప్రవాహం సగటు మనిషి జీవన కాలాన్ని తాగేస్తోంది. శబ్ద, వాయు కాలుష్యం బాడీని రోగాల పుట్టలా మార్చేస్తోంది. నిలువెళ్ల విషంతో నింపేస్తోంది. ఎంత మెట్రో వచ్చినా, ఎంఎంటీఎస్ సర్వీసులు పెంచినా సమస్యగానే ఉండిపోతోంది. ఇంకా ట్రాఫిక్ సమస్య తగ్గడం లేకపోగా రోజు రోజుకు కొత్త సమస్యలతో పెరిగిపోతూనే ఉంది. పావుగంట ప్రయాణానికి 30 గంట పడుతుండడంతో వాహనదారుల టైం అంతా రోడ్లపైన ఆవిరవుతోంది. మెట్రో ఉన్నా వాడుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. సరైన దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోవడం, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోవడం కూడా ట్రాఫిక్ను జటిలం చేస్తోంది. ఇక ఈ వర్షాకాలం ట్రాఫిక్ జామ్ కష్టాలను ఎంత చెప్పినా తక్కువే అనాలి. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాదీలు బీ అలర్ట్. ఏమాత్రం జాగ్రత్త పడకపోయినా డేంజర్లో పడిపోయినట్టే. హైదరాబాదీ ట్రాఫిక్ అవస్థలపై ఇవాల్టి ఫోకస్. విశ్వనగరం హైదరాబాద్కు వాహనాల విస్ఫోటనం దడ పుట్టిస్తోంది. అంచనాలకు మించి వెహికల్స్ పెరిగిపోవడంతో ఈ టైం ఆ టైం అన్న తేడా లేకుండా రోడ్లపై చీమల దండుల వాహనాల క్యూ కనిపిస్తూనే ఉంది. సగటు మనిషి జర్నీ టైం అంతా రోడ్లపైన ఆవిరవుతోంది. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు వచ్చినా కూడా ఫలితం మాత్రం శూన్యంగానే కనిపిస్తోంది. ఎక్కువ శాతం నగరవాసులు సొంత వాహనాలపైనే ఆధారపడడంతో కష్టాలు రెట్టింపవుతున్నాయి. సిటీలో వాహనాల సంఖ్య 1 కోటికి చేరింది. ఇందుకు కారణం ఏంటి? మరి ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో హైదరాబాద్ పరిస్థితి ఏంటి? సునామీలా వెహికల్స్, రోడ్లపైనే గంటల తరబడి వాహనాల బారులు, జనానికి చుక్కలు చూపిస్తున్న మెయిన్ చౌరస్తాలు. ఈ నగరానికి ఏమైంది? అభివృద్ధిలో విశ్వ నగరంగా దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడటం లేదు. ఈ విషయంలో అధికారులు ఎప్పట్లాగే విఫలమవుతున్నారు. జనాభా ప్రాతిపదికన హైదరాబాద్ ఇప్పటికే 2 కోట్లకు చేరువలో ఉంది. అదీకాక రాష్ట్ర నలుమూలల నుండి ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు సిటీలతో పోల్చితే హైదరాబాద్లో లివింగ్ కాస్ట్ చాలా తక్కువగా ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్లో పనిచేస్తూ సెటిల్ కావడానికే ఇష్టపడుతున్నారు. దీంతో హైదరాబాద్లో ఏటా 2 నుంచి 3% జనాభా పెరుగుతూ వస్తుంది. దాంతో పాటే నగరంలో కొత్త కాలనీలు ఏర్పాటవడంతో పాటు నగర విస్తీర్ణం కూడా పెరిగింది. పెరుగుతున్న జనాభాకు సరిపడే రవాణా వ్యవస్థ లేకపోవడంతో హైదరాబాద్ రోడ్లపై హెవీ ఫ్లోటింగ్. నగరవాసులతో పాటు నగరానికి వచ్చి వెళ్లే వారితో ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు విరామమే లేకుండా రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. హైదరాబాద్కి ట్రాఫిక్ సమస్య కొత్తేమీ కాదు. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్లో ఎక్కడికి వెళ్లాలన్నా రోడ్డు మార్గాన మాత్రమే వెళ్లే సౌకర్యం ఉండేది. అప్పుడు కూడా రోడ్లపై నగరవాసులు ట్రాఫిక్తో సతమతమయ్యేవారు. సమస్యను గుర్తించిన అప్పటి ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టడంతో కొంత ఉపశమనం కలిగింది. అది కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమవ్వడం, జనాభా పెరగడంతో తిరిగి రోడ్లన్నీ రద్దీగాని మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ తిప్పల నుండి తప్పించి మెట్రో నగరంగా తీర్చిదిద్దడానికి మెట్రో రైలుకు శ్రీకారం చుట్టారు. కొన్ని సంవత్సరాల్లోనే మొదటి దశలో మెట్రో రైలు మియాపూర్ టు ఎల్బీ నగర్ వరకు పట్టాలెక్కింది. ప్రయాణం సులభతరమయ్యింది. ఆ తర్వాత నాగోల్ నుండి రాయదుర్గం వరకు 2వ దశ మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారికి సులువుగా ప్రయాణం చేయడానికి అవకాశం దక్కింది. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని తరచూ ఇబ్బంది పడుతూ ప్రయాణం చేసేవారికి మెట్రో రైలు ప్రయాణం ఎంతో సంతోషాన్ని కలిగించడంతో పాటు తక్కువ సమయంలోనే వారు వెళ్లాల్సిన ప్రాంతానికి చేరుకోవడం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ కేవలం 3 బోగీలే ఉండడంతో రద్దీ సమయంలో మెట్రోలో ప్రయాణించడం కూడా సాహసంగానే మారింది. తక్కువ సమయంలో గమ్యం చేరుకోవడానికి మెట్రో ఎంతో కంఫర్ట్ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నగరంలో మెట్రో రైలు 3 ఫేజుల్లో కలిపి రోజుకు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఎంఎంటీఎస్ మెట్రో రైలు ఉన్నప్పటికీ చాలా మంది నగరవాసులు సొంత వాహనాల్లో ప్రయాణం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే స్టేషన్లకు వెళ్లేందుకు అనువైన సౌకర్యాలు, లోకల్ షటిల్స్ లేకపోవడంతో సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. చాలా మందికి మెట్రో సౌకర్యం ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారికి మెట్రో స్టేషన్లు దూరంగా ఉండడం, కాలనీల నుంచి మెట్రో స్టేషన్కు రావడానికి డైరెక్ట్గా వచ్చే వాహనాలు లేకపోవడంతో 2-3 వాహనాలు మార్చాల్సి వస్తుంది. దాంతో ఖర్చు తడిసి మోపెడు కావడంతో సొంత వాహనాలని వాడుతున్నారు. నేను ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ల లోపలికి ఉంటున్నాను. నా ఆఫీస్ కుకట్పల్లి. నేను రోజు నా ఇంటి దగ్గర నుంచి కుకట్పల్లికి అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ వరకు రావడానికి నేను 2-3 ఆటోలు మారాల్సి వస్తుంది, లేదా అర్జెంట్ సమయంలో ర్యాపిడో యూజ్ చేసుకోవాల్సి వస్తుంది.
ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి నేను కూకట్పల్లికి మళ్ళీ వచ్చాక కూకట్పల్లి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి కూడా నాకు ఆటో కావాల్సి వస్తుంది. మెట్రో సౌకర్యం ఉన్నప్పటికీ కూడా మెట్రో యూజ్ చేసుకునే అవకాశం నాకు లేదండి. ఎందుకంటే నాకు రోజు రానుపోను 400 రూపాయలు ఖర్చు అవుతుంది. అందువలన నేను నా 2 వీలర్ వెహికల్ యూజ్ చేసుకుంటున్నాను. దీనివల్ల నాకు 200 రూపాయలతో నేను ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చేయగలుగుతున్నాను. అందుకని నాకు మెట్రో సౌకర్యం ఉన్నా నేను దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాను. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం విస్తరిస్తూ కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. అవి మెయిన్ రోడ్ నుండి సుమారు 2 నుంచి 4 కిలోమీటర్ల వరకు ఉంటున్నాయి. ఇంటి నుంచి మెట్రో స్టేషన్కు రావాలంటే క్యాబ్, ర్యాపిడో వంటి పెయిడ్ సర్వీసులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఖర్చు కూడా పెరుగుతోంది. ఒక వ్యక్తి ఎల్బీ నగర్ సమీప కాలనీలుండి రాయదుర్గంలోని ఆఫీస్కు వెళ్లాలంటే ర్యాపిడో, క్యాబ్లో వెళ్తే 70 నుండి 100 రూపాయలు చెల్లించాలి. అలాగే ఎల్బీ నగర్ నుండి రాయదుర్గం వరకు మెట్రోలో ప్రయాణించడానికి మరో 60 రూపాయల ఛార్జీ ఉంటుంది. దిగిన తర్వాత స్టేషన్ నుంచి ఆఫీస్కు చేరుకోవడానికి మరో 50 రూపాయలు వెచ్చించాలి. ఇలా చూస్తే ప్రతిరోజు 2-3 వాహనాలు మార్చాల్సి రావడంతో ఖర్చు కూడా తడిసి మోపెడవుతుంది. అదే తన సొంత 2 వీలర్ పై వెళ్తే కేవలం సగం ఖర్చు ఆదా అవుతుంది. డైలీ నేనేందంటే రాయదుర్గ మా ఆఫీసు రాయదుర్గంలో ఉంటుంది. అక్కడ రావడానికి ఆటోలో రావాలంటే మెయిన్ రోడ్ వరకు ఒక ఆటో, మెయిన్ రోడ్ నుండి ఎల్బీ నగర్ రావడానికి ఇంకొక 50-60 రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్ళీ మెట్రో నుండి రాయదుర్గ రావడానికి ఒక 75 రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్ళీ అక్కడ నుండి మా ఆఫీస్కి వెళ్ళడానికి ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనివల్ల ఏంటంటే మేము మెట్రో సౌకర్యం ఉన్నా యూజ్ చేసుకోలేకపోతున్నాము. దానివల్ల ఏంటంటే బండి మీద వస్తున్నాము. బండి మీద వస్తే రాను పోను ఒక 150 రూపాయల్లో వచ్చి వెళ్ళగలుగుతున్నాము. మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లకు షటిల్స్ నడిపిస్తామని ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా నేటికి నెరవేరలేదు. ఇక స్టేషన్ వరకు సొంత వాహనాలపై వచ్చినా పార్కింగ్ ఫీజులతో జేబులు ఖాళీ అవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వందల్లో ఉండడంతో సొంత వాహనాలు ఉన్నవారు మెట్రో ఎక్కేందుకు ఇష్టపడడం లేదు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ పెరిగిపోతోంది. మెట్రో, ఎంఎంటీఎస్ అందుబాటులో ఉన్న ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 1 కోటి వరకు వాహనాలుంటాయి. అందుకు తగ్గట్టుగా రోడ్ల విస్తరణ జరగకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఇక వాహనాలు ఇంతలా పెరగడానికి కారణం ఏంటి? ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా, లేక వాహనాలు అత్యవసరం అయ్యాయా? బ్యాంకులు ఇస్తున్న లోన్లే కారణమా? వీటిని నియంత్రించలేమా? ప్రభుత్వాలు ఏం చేయాలి? వెహికల్స్తో ట్రాఫిక్ సమస్య ఒక్కటేనా, లేక కమ్మేస్తున్న కాలుష్యానికి కూడా ఈ వాహనాల దండే కారణమవుతోందా? రాజధాని హైదరాబాద్ని వేధిస్తున్న ప్రధాన సమస్య ట్రాఫిక్. రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకు వాహనాల వినియోగం ఎక్కువవుతోంది. కోవిడ్ తర్వాత వ్యక్తిగత వాహనాలపైనే ఎక్కువ మంది ఆధారపడటంతో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతూ రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. ఇక భారీ వర్షం పడినా, ప్రధాన రోడ్డుల్లో చిన్నపాటి వాహన ప్రమాదం జరిగినా వాహనదారులు ట్రాఫిక్ నరకాన్ని చూడాల్సి వస్తోంది. కొద్ది రోజుల నుంచి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు చుక్కలు చూస్తున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం ప్రత్యామ్నాయ రహదారుల్ని నిర్మించకపోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్నిటిని గుర్తించినా కూడా వాటిని పట్టించుకోవడం లేదు. నగరంలో 1 కోటి వాహనాలు ఉన్నా నిత్యం 50 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా ప్రధాన రోడ్ల విస్తరణ మాత్రం జరగడం లేదు. ప్రత్యామ్నాయ దారులపై దృష్టి సారించడం లేదు. ఒకప్పుడు ఎల్బీ నగర్, నాగోల్ జంక్షన్ల దగ్గర తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడేది. ఇక్కడ సమగ్ర రోడ్ల అభివృద్ధి పథకం కింద 440 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించారు. దీంతో సమస్యకు పరిష్కారం దొరికింది. ఇలానే మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి దాదాపు 1000 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించారు. ఇలానే మిగిలిన చోట్ల కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఖైరతాబాద్ సర్కిల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుండటంతో ఇప్పుడున్న ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కు అనుబంధంగా మరో వంతెన నిర్మాణం చేయాలని రోడ్లు, భవనాల శాఖ 6 ఏళ్ల కిందట ప్రతిపాదనలు రూపొందించింది. దీనివల్ల ఆస్కిలోని కొంత భాగం పోతుందన్న కారణంతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. ఇలానే సోమాజిగూడ మక్కాకు ఆనుకొని నెక్లెస్ రోడ్డులోకి లింకు రోడ్డును నిర్మించాలని తలపెట్టారు. సర్వే కూడా పూర్తి చేసిన తర్వాత ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. నాగార్జున సర్కిల్ నుంచి జీవీకే, తాజ్ కృష్ణ, రోడ్ నంబర్ 12, మాసప్ ట్యాంక్ మీదుగా రేతిబోలి వరకు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. నిధుల కొరతతో పక్కన పెట్టారు. ఇటీవల అటు శంషాబాద్, ఇటు మెహదీపట్నం వెళ్లే అత్తాపూర్ రోడ్డులో ట్రాఫిక్ తీవ్రమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయంగా అత్తాపూర్ పిల్లర్ నంబర్ 123 దగ్గర పీవీ ఎక్స్ప్రెస్ వే పైకి వెళ్లేందుకు ర్యాంపులు నిర్మించాలి అన్న ప్రతిపాదనను పట్టించుకోవడం లేదు. ఇక కుకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ హైటెక్ సిటీ రోడ్డులో వాహనాల రాకపోకలు ఏ సమయాల్లో ఎక్కువగా ఉంటున్నాయి?
ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తే ఎక్కడ వాహనాలు స్తంభించిపోతాయి, యూటర్న్లను మూసేసినా కొత్తగా తెరిచినా ఎక్కడెంత ప్రయోజనం ఉంటుందన్న అంచనా వేసుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలి. ట్రాఫిక్ మళ్లింపులు ప్రకటించగానే పోలీసు అధికారులు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ తీరును పరిశీలించాలి. ట్రాఫిక్ నియంత్రణకు వేగంగా చర్యలు చేపట్టాలి. బస్టాప్ల వద్ద ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలు నిలిపి ఉంచకుండా చర్యలు తీసుకోవాలి. ఒకేసారి వరుసగా ఆర్టీసీ బస్సులు రాకుండా అధికారులు సమన్వయం చేసుకోవాలి. ఇక ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఓ సర్వే ప్రకారం ప్రతి కిలోమీటర్కు 1730 ద్విచక్ర వాహనాలతో పాటు 1000 కార్లు ప్రయాణిస్తున్నాయని తేలింది. అన్ని మార్గాల్లో కలిపితే దీని సంఖ్య మరింత అధికం. ఇవి కాక బస్సులు, ఆటోలు, గూడ్స్ వెహికల్స్, ప్రైవేట్ సర్వీస్ వెహికల్స్ లాంటి వాటితో నగర రోడ్లు ట్రాఫిక్తో నిండిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 2 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. బ్యాంకు లోన్ల ద్వారా సులువుగా సొంత వాహనం కొనుక్కోవడానికి అవకాశం ఉన్నందున ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నగరంలో ప్రతి నెల వివిధ కార్ షోరూమ్స్ నుండి 2000కు పైగా కార్లు సేల్ అవుతుంటే బైకులు, ఇతర 2 వీలర్ వాహనాలు యావరేజ్గా 15,000కు పైగానే సేల్ అవుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో పర్ మంత్ మేము అనేది 1500 నుంచి 2000 వెహికల్స్ అనేది మేము అనేది సేల్ చేస్తున్నాం వరుణ్ మోటార్. టోటల్ హైదరాబాద్లో మాది అనేది 40% షేర్ ఉంది. అంటే మొత్తం టోటల్ వరుణ్ ఏదైతే మారుతి కంపెనీ ఏదైతే ఉందో అది 100 వెహికల్ అమ్మితే మేము అనేది అక్కడ నుంచి 40 వెహికల్ అంటే 40% షేర్ అనేది మేము అనేది కాంట్రిబ్యూట్ అనేది చేస్తున్నాం అన్నమాట. ఒక్కో షోరూమ్ ఒక్కో విధంగా వాహనాలను అమ్ముతున్నారు. ఏదేమైనా అందరూ కూడా నెలకు వేలల్లోనే వాహనాలను సేల్ చేస్తున్నారు. ప్రతి నెల యావరేజ్ వచ్చేసి 500 వెహికల్స్ అమ్ముతున్నాం అనమాట. సుజుకి వెహికల్స్ మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో సుజుకి హైదరాబాద్లో, అప్పుడు సుజుకి ఒక మార్కెట్ షేర్ 6%, 7% ఉండేది. దాన్ని ఇప్పుడు మేము 500 వెహికల్స్కి రీచ్ అయ్యాము. మాతో పాటు సుజుకి కూడా, మిగతా డీలర్స్ కూడా అందరు కలిసి బాగా సేల్ అదంతా కూడా పెరిగింది. తద్వారా ఇప్పుడు 13%, 14% సుజుకి మార్కెట్ షేర్ హైదరాబాద్లో ఉంది. సో మాతో పాటు మేమే కాకుండా హీరో కానివ్వండి, హోండా కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి, ఇట్లా చాలా డీలర్స్, చాలా కాంపిటీటర్స్ ఉన్నారు, చాలా మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు 2 వీలర్లో. వీళ్ళంతా కలిసి మంత్లీ యావరేజ్గా 18,000 బండ్ల నుంచి 20,000 బండ్లు అమ్ముతారనమాట హైదరాబాద్లో. వాహనాల సంఖ్య పెరుగుదలకు ఫైనాన్స్ సంస్థలు కూడా ఓ కారణమవుతున్నాయి. ఇష్టానుసారంగా ఫైనాన్స్ ఇవ్వడం, వాహనం కొనడానికి 100% కూడా లోన్ ఇవ్వడంతో వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. చిన్న చిన్న వేతనాలు ఉన్నవారు కూడా సొంత వాహనం ఓనర్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ బ్యాంక్స్ వాళ్ళు ఇవ్వడం అనేది ఏదైతే ఎక్కువ ఉందో, ఈసారి అనేది టోటల్ 85% నుంచి 100% అనేది వాళ్ళు అనేది పెట్టారనమాట స్కీమ్స్. అంటే ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కటి, డ్రైవర్ కమ్ ఓనర్ కానీ, ట్రూ వాల్యూ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాక్సీ వెహికల్స్ కానివ్వండి. దానికి ఏంటంటే ఇంతకుముందుకు 60%, 50% ఇచ్చేది మహీంద్రా వాళ్ళు కానీ, మహీంద్రా ఫైనాన్స్ కానీ, టయోటా ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 90%, 100% అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా వాహనాల సంఖ్య కోట్లలోకి చేరడంతో గాలి, శబ్ద కాలుష్యం కూడా పెరిగిపోతోంది. దీని కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో పాటు శ్వాస సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నట్లు వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కాలంలో వాయు కాలుష్యం స్థాయిలు పెరగడంతో పాటు రద్దీ ఉండే ప్రదేశాల్లో నివసించే ప్రజలు న్యూమోనియా బారిన పడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గాలిలో నాణ్యత ప్రమాణాలు దారుణంగా పడిపోవడంతో పరిస్థితులు దుర్భరంగా మారుతున్నాయి. దీంతో శ్వాస సంబంధిత వ్యాధుల కేసులు హైదరాబాద్లోనూ అధికంగా నమోదవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో హైదరాబాద్ కాలుష్యం ఢిల్లీని దాటే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికిప్పుడు తగ్గించే దిశగా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి లాంటి అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. పీసీబీ డేటా ప్రకారం 31 స్టేషన్స్లో 15 స్టేషన్లలో 60 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా PM10 స్థాయిలు నమోదయ్యాయి. కోకాపేట PM స్టేషన్లో PM2.5 స్థాయిలు 40 కంటే ఎక్కువగా ఉన్నాయి. జీవద్రవ్యాన్ని కాల్చడం వల్ల వెలువడే గృహ వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులకు ప్రధాన కారణమని, దీనిపై జాగ్రత్తగా ఉండాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ సమస్యపై చలికాలంలో నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. హైదరాబాద్లో పొల్యూషన్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీని దాటే పరిస్థితులు కనబడుతున్నాయంటున్నారు పర్యావరణ నిపుణులు. ఇప్పటికిప్పుడు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కొంపల్లి, కోకాపేట, మోకిల్లా, కాజాగూడ వంటి ప్రాంతాల్లో PM2.5, PM10 పెరిగిపోయాయని, ప్రభుత్వం తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలంటున్నారు పర్యావరణ నిపుణులు. నేషనల్ క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు 250 కోట్లు ప్రతి ఏటా వస్తున్నా పరిస్థితుల్లో మార్పు కనిపించకపోగా పొల్యూషన్ రోజుకింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ట్రాఫిక్ రద్దీకి ఇప్పుడు కాలుష్యం తోడు కావడంతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చరిత్రలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దీనంతటికీ కూడా వాహనాల సంఖ్య విస్ఫోటనమేనని నిపుణుల వాదన. రోడ్లపై తిరుగుతున్న అవుట్డేటెడ్ వెహికల్స్తోనూ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. హైదరాబాద్ డేంజర్ సిటీలో 2వ స్థానానికి చేరుకోబోతోంది. ఈ వాహనాల సంఖ్య తగ్గించాలంటే ఏం చేయాలి? ఎలాంటి కండిషన్లు పెట్టాలి? ఏ నగరంలో ఎలాంటి షరతులు పెడుతున్నారు? హైదరాబాద్లో పెరిగిపోతున్న విపరీతమైన వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అయితే వాహన కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా మెట్రో నిత్యం 25,000 కిలోమీటర్ల రవాణాతో 10 లక్షల కిలోల కర్బన ఉద్గారాలు తగ్గాయని చెబుతున్నారు. నగరాలు అర్బన్ హీట్ ఐలాండ్స్ గా మారాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే నగర పరిసరాల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల వరకు వెళ్లాయి. ఇందుకు వాహనాల సంఖ్య పెరగడం కూడా ఓ కారణం. వీటి నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు నిత్యం అత్యంత రద్దీగా ఉండే మార్గంలో గంటకు 22,000 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఫైనాన్స్ సంస్థలు ఇస్తున్న ఆఫర్లతో బైక్లు, కార్లను కొనేవారి సంఖ్య పెరిగిపోతోంది. అనుకూలమైన ఈఎంఐల ఫ్లెక్సిబిలిటీ ఉండడంతో ముందుకొస్తున్నారు. ఈ వెహికల్స్ తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా చాలామంది ఫైనాన్షియర్స్ కూడా ముందుకు వస్తారనమాట. వాళ్ళు కూడా కస్టమర్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని 100% వరకు 100% జీరో డౌన్ పేమెంట్ విధంగా డెలివరీస్ కూడా లోన్స్ కూడా చేయడం జరుగుతుంది అనమాట బ్యాంక్స్. సో కస్టమర్స్కి ఈజీగా 24 మంత్స్ నుంచి 60 మంత్స్ వరకు ఆప్షన్ ఉంటుంది. 2,000 నుంచి 8,000, 10,000 వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క ఖర్చులు బట్టి వాళ్ళు ఈఎంఐ డిసైడ్ చేసుకొని వాళ్ళు 2 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ వరకు 5 ఇయర్స్ వరకు చేసుకునే తగ్గట్టు కట్టుకునే రీపేమెంట్ చేసుకునే విధంగా వాళ్ళు లోన్స్ తీసుకుంటారనమాట. ఈ వాహనాలు నిత్యం 65,000 కిలోల కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి వదులుతున్నాయి. హైదరాబాద్ దేశంలోని అత్యంత ఎక్కువ వాహన సాంద్రత ఉన్న 2వ నగరంగా ఉంది. పరిసరాలు వేడెక్కడానికి వాహన కాలుష్యము కారణమే. పర్యావరణ రహిత ప్రజా రవాణాను నగరంలో పెంచడమే ఇందుకు పరిష్కారమని రవాణా పర్యావరణ రంగ నిపుణులు అంటున్నారు. హైదరాబాద్లో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో పరుగులు తీస్తోంది. ప్రతిరోజు 25,000 కిలోమీటర్లు నడుస్తోంది. వాస్తవానికి మొదటి విడత మెట్రోలో 15 లక్షల మంది ప్రయాణించాలి. ఈ సంవత్సరం ఆఖరి నాటికి ప్రతిరోజు మెట్రోలో సగటు ప్రయాణికుల సంఖ్య 6 లక్షలకు చేరుకోవాలని లక్ష్యం. ఇందులో ఎల్ఎన్టీ మెట్రో లక్ష్యమే కాదు, సామాజిక అంశము ముడిపడి ఉంది. కాబట్టే వ్యక్తిగత వాహనాలు వదిలి మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే వ్యక్తిగత వాహనాలు కొనేందుకు ఉత్సాహం చూపుతుండడం ఆందోళనకరం. సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మళ్ళీ 3 డే వర్క్ 4 డే వర్క్ స్టార్ట్ అవడము, 3 డే వీక్ 4 డే వీక్ స్టార్ట్ అవ్వడం. దీని ద్వారా వెహికల్స్ కమ్యూటింగ్కి కస్టమర్స్ కానీ జనాలకు కానీ ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశంతో మళ్ళీ సేల్ అదంతా కూడా మళ్ళీ ఎంక్వైరీస్ పెరగడం జరిగింది. దాంతోపాటు సేల్ కూడా జరుగుతూ ఉంది. ఇక మెట్రో రైలు 2వ విడతలో 70 కిలోమీటర్ల విస్తరణ పనులు పూర్తయితే మరో 10 లక్షల కిలోల కర్బన ఉద్గారాలు హైదరాబాద్లో కలవకుండా ఉంటాయి. అర్బన్ హీట్ ఐలాండ్స్ ప్రభావం తగ్గించేందుకు తెలంగాణ సర్కార్ దేశంలోనే మొదటిసారిగా కూల్ రూఫ్ పాలసీని తీసుకొచ్చింది. హైదరాబాద్లోని ఇళ్లపై కూల్ రూఫ్స్ ఉంటే ఇంట్లో చల్లగా ఉండటమే కాదు, అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం ఉండదు. అయితే పెరిగిపోతున్న కాలుష్యంతో వాతావరణం హఠాత్తుగా మారిపోయి కుండపోత, వడగండ్ల వాన కురుస్తుంది. కాలుష్యం అరికట్టే చర్యలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఇది ప్రపంచానికి పెను సమస్యగా మారింది. ఈ సమస్యకు హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణగా మారింది. కారణం కాలుష్యానికి కారణమయ్యే కాలం తీరిన వాహనాల సంఖ్య పెరుగుతున్నాయి. నగరం జీవితమంటేనే కాలుష్యంతో కలిసి నడవడమే. దేశంలోని ఏ నగరమూ ఇందుకు అతీతం కాదు. అయితే అన్ని నగరాల మాట ఎలా ఉన్నా హైదరాబాద్ నగరంలో మాత్రం పరిస్థితి మరింత భయంకరంగా మారుతోంది. పారిశ్రామిక కాలుష్యానికి తోడు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన వాహనాల పొగ ఇప్పటికే నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండగా మరో ఆందోళనకర వాస్తవం వెలుగులోకి వచ్చింది. సాధారణ వాహనాలతో పోలిస్తే అధిక కాలుష్యం వెదజల్లే కాలం తీరిన వాహనాలు నగరంలో భారీగా పెరిగిపోయాయి. 15 ఏళ్లు పూర్తయిన వాహనాలను పక్కన పెట్టాల్సి ఉండగా అవి రోడ్లపైనే ఉంటున్నాయి. అయితే వీటి కట్టడికి నిబంధనలు అధికారికంగా లేకపోవడంతో పట్టపగ్గాలు లేకుండా నగరమంతా తిరుగుతూ కాలుష్యాన్ని మరింతగా పెంచుతున్నాయి. ఇలాంటి కాలం తీరిన వాహనాల నుంచి అధికంగా ప్రమాదకరమైన పొగ వెలువడుతూ కాలుష్యం భారీగా పెరుగుతోంది. కార్బన్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ను విడుదల చేస్తున్నాయి. కాలుష్యమే కాదు, ఇంధనాన్ని కూడా ఎక్కువగా తీసుకుంటాయి. ఇలాంటి వాహనాల నుంచి వెలువడే కాలుష్యం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శ్వాసకోశ, ఊపిరితిత్తులు, చర్మ సమస్యలకు కూడా కారణమవుతోంది. బైకులు, బస్సుల్లో వెళ్తున్న వారు ఈ కలుషిత గాలిని పీల్చి త్వరగా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. వాహన కాలుష్యం కారణంగా దుమ్ము, ధూళి కణాలు గాల్లో మందంగా పరుచుకుంటున్నాయి. కాలం తీరిన వాహనాలు ఈ తీవ్రతను ఇంకా పెంచుతున్నాయి. 15 ఏళ్లు పైబడిన వాహనాలు అనేక లోపాలతో ఉండటం వల్ల వీటికి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక పాత వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. 15 ఏళ్లు పైబడిన వాహనాల వల్ల 2023లో తెలంగాణలో 2000 రోడ్డు ప్రమాదాలు జరగగా 500 మంది మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. కాలం తీరిన వాహనాలకు తరచూ ఆయిల్ లీకేజీలు, బ్రేక్ ఫెయిల్ అవ్వడం, క్లచ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బోల్టులు, బుష్లకు పగుళ్లు ఏర్పడతాయి. అందువల్ల వాహనాలు నడిపేవారు దానిపై అదుపు కోల్పోయి ప్రమాదాల్లో ఇతరుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నారు. 15 సంవత్సరాలు ముగిస్తే పాత వాహనాలను ఖచ్చితంగా పక్కన పెట్టేలా చర్యలు తీసుకోవాలని, అలాంటి వాహన యజమానులపై భారీగా జరిమానాలు విధించాలంటారు. ప్రజలు కూడా అలాంటి వాహనాలను పక్కన పెట్టే విషయంలో స్వచ్ఛందంగా ముందుకు రావాలి. కాలుష్యం యావత్ ప్రపంచానికి ఇప్పుడు అతిపెద్ద సవాల్. ప్రజల ఆరోగ్యానికి చేటుగా మారిన అతిపెద్ద కారణాల్లో ఇది కూడా ఒకటి. కాలుష్యం వల్ల భూతాపం పెరిగి వాతావరణం మార్పులు సంభవిస్తున్నాయి. ఇలా రీజన్ ఏదైనా కావచ్చు, కానీ పెరిగే వాహనాల రద్దీతో నగరం ట్రాఫిక్ సమస్యలతో పాటు పొల్యూషన్ కోరల్లో చిక్కుకొని దేశ రాజధాని ఢిల్లీలో ఎదుర్కొంటున్న పరిస్థితి నగరంలో నెలకొనే ప్రమాదం కూడా లేకపోలేదు. నగరంలో పూర్తిస్థాయి మెట్రో విస్తరణ జరిగితేనే ఈ సమస్య కొంతమేర పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నగరంలో అన్ని ప్రాంతాల నుండి మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు కలిపే విధంగా కనెక్టివిటీ రూట్ మ్యాప్, ఆర్టీసీ రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఎక్కువ శాతం ప్రజలు మెట్రో సేవలు వినియోగించుకోవడంతో పాటు ఆర్టీసీ ఆక్యుపెన్సీ కూడా పెరిగి ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.